హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా రోజుల తర్వాత ఈ రోజైతే వ్లాగ్ అయితే చేశానండి. అందరూ అడుగుతున్నారు వ్లాగ్ చేయండి లేదా కుకింగ్ పెట్టండని. కానీ నేను టైలరింగ్ పెట్టిన వీడియోసే ఎక్కువండి. టైలరింగ్‌కే బావుందని టైలరింగే పెట్టాను. మేమైతే ఈరోజు ఫుల్‌గా అయితే హాలిడే ఇచ్చేసి గాజువాక్ అయితే వెళ్ళాము. ఎందుకు అనుకుంటున్నారా? షాపింగ్‌కండి. చాలా రోజుల తర్వాత నేనైతే షాపింగ్ వీడియో పెట్టాను. అది కూడా కొంచెమే. మార్నింగ్ అయితే ఫుల్లుగా ఎండ అయితే ఉంది. తర్వాత కొంచెం వర్షం పడింది. ఈ వీడియో అయితే లాస్ట్ వీక్‌దండి. ఈ వీక్‌లో పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంచెం హెల్త్ పరంగా మాకైతే ఫీవర్లు అందరికీని. అందుకే లేట్ అయింది వీడియో పెట్టడానికైతే. ఈరోజైతే ఎందుకు మేము షాపింగ్‌కెళ్ళాం అన్నది చెప్తాను. హ్మ్. ఇ ఇదైతే సెల్ఫీ టైమ్ అండి. ముందుగా ఎళ్ళగాలనే కొంచెం ఫేసులు ఫ్రెష్‌గా ఉంటాయి కదా! అందుకనేసి ముందు సెల్ఫీలయితే తీసుకున్నాము. అలాగని ఎక్కువేం కాదు. ఏదో సరదాగా కాసేపు ఏదో ఫ్రెండ్లీగా ఎళ్లి కొంచెం ఎంజాయ్ చేయాలి కదా! కొంచెం అప్పుడప్పుడు చిన్నపిల్లల్లాగా అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఎంత సరదాగా ఎళ్తామో మాకైతే కొంచెం బయలుదేరి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం వల్లయితే టైం అయితే సెట్ అవ్వలేదండి. ముందుగా మేమైతే ఇలాగా డ్రెస్సులు ట్రైలు వేసేటప్పుడైతే ఇలా సెల్ఫీలు తీసేసుకొని బట్టలైతే నేనేం పెట్టలేదు. ఎందుకంటే టైం లేదండి. టైం లేకపోవడం వల్ల ఎక్కువ వీడియోస్ అయితే తీయలేకపోయాను. ఇక్కడ చిన్ని ఇడ్లీ రేకు ఉన్నదండి. అది చాలా చిన్ని చిన్నయున్నాయి. అందులో ఇడ్లీలేసుకొని తోముకోవడానికే సరిపోద్ది. ఇవొచ్చేసి ఆవిరి కుడాలు పెట్టుకుంటారు గదండీ అవి. ఇవైతే నాకు బా నచ్చినియండి. ఎందుకంటే ఇడ్లీ పిండేసుకొని, ఇడ్లీ పెట్టేసుకొని ఎవరి ప్లేట్ ఆళ్ళు తీసేసుకోవచ్చు. మేమైతే కాసేపు అక్కడైతే కొంచెం ఎంజాయ్ చేసాం బాగానే. కానీ కాస్ట్ అయితే ఎంతున్నదనుకుంటున్నారు? 750 ఉంది. చాలా తక్కువ కదా! ఇందులోనే ఇంకో 2 రేకులు ఎక్స్‌ట్రా ఉంటే ఇంక 1000 ఉంటదేమో. మనకి వద్దులే అనేసి ఇంకైతే పెట్టేసాము. అలాగ చాలా రకాలుగా చూసామండి. ఎందుకంటే కొంచెం ఆడవాళ్ళనగానే మనం సామాన్లు, బట్టలు గమ్మున అట్రాక్ట్ అయిపోతాం గదా! అలా అని ప్రతీదీ పనికిరానిది ప్రతీదీ మనం తీసుకోం కదండీ! కొన్ని పనికొచ్చేయి మాత్రమే తీసుకుంటాము. ఈ బాక్సెస్ అయితే పిల్లల లంచ్ బాక్సులకి చాలా బావున్నాయనైతే ఓపెన్ చేసాము. కానీ మేమైతే ఏమీ తీసుకోలేదు. ఈ బాక్సులైతే ఓపెన్ చేయగానే అందులో ఒక కూర గిన్నె కూడా వచ్చిందండి. ఎందుకంటే రైస్‌కి కర్రీకి కూడా బావుంటది. చక్కగా మళ్ళీ మూతొస్తుంది. ఓన్లీ సింగిల్ బాక్సే. ఇలాగైతే నొక్కడానికి కూడా బావున్నాయి. కంఫర్ట్‌గా ఉంటాయి పిల్లలకి తీసుకోవడానికనేసైతే ఇలాగైతే ఓపెన్ చేసి మొత్తం బాక్సులన్నీ ఓపెన్ చేశారు. కానీ మాక్సిమం తీసుకోలేదు. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువున్నాయి మాకు. ఏది అవసరమో అది తీసుకుంటేనే బెటర్ కదా! వెళ్ళడం చూస్తాము. నచ్చితే కంపల్సరీగా తీసుకుంటాం. అది మనకి ఉపయోగపడింది అనుకుంటేనే, లేకపోతే లేదు. ఎందుకంటే అనవసరంగా తీసుకొని డబ్బులు వేస్ట్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో సన్‌సైడ్ మీద పెట్టుకునే కంటే, అది తీసుకోకుండా కొంచెం మనసుని అదుపులో పెట్టుకొని కామ్‌గా వచ్చేయడం నయం. మేమైతే చాలా చూసాం మాకేమన్నా దొరుకుతాయేమో అని. ఈ పింగాణీ సామాన్లయితే చాలా క్యూట్‌గా ఉన్నాయి. కాస్ట్ తక్కువేం లేదండి. 800 ఉంది. అది కూడా ఆఫర్‌లోని. ఎందుకులే మనకెందుకు ఇవన్నీని సొంతంగా ఇల్లు కట్టుకొని, అప్పుడు ఉపయోగించుకుంటే దానికొక అందంగా ఉంటది. ఇప్పుడైతే ఇంట్లో ఉన్నాయి సర్దుకోవచ్చులే అని చెప్పేసి వచ్చేసామండి. చూసారా చాలా కాస్ట్ ఉన్నాయి. 1800, 1600 అలా కాస్ట్ ఉన్నాయి. ఇవైతే చూడ్డానికైతే చాలా బావున్నాయి. అలాగే కాస్ట్ కూడా సూపర్‌గా ఉన్నాయి. ఈ జార్లు అవి కూడా చాలా బావున్నాయి. కొంచెం జార్లయితే రీజనబుల్‌గా ఉన్నాయి. ఇక్కడో స్టార్‌ని చూసారా? గులాబీ పువ్వులు గుత్తండి. ఇంత వెరైటీగా నేనెప్పుడు చూడలేదు. ఆ రోజే చూసాను. కొంచెం అల్యూమినియం అనమాట. చాలా బా వచ్చింది. మనం కొన్న ఐరన్‌వే. అదైతే అల్యూమినియం. ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాం చూసారా? ఐస్ క్రీమ్ పార్టీ కూడా అయిపోయిందండి. ఒక షాపింగ్ అయ్యాక ఐస్ క్రీమ్ తినేసి, మళ్ళీ వేరే షాపింగ్‌కైతే వెళ్ళాము మేము. డే అంతా కూడా ఇలా ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. అంటే మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి మేమైతే గనక షాపింగ్ కంప్లీట్ అయిపోవాలి. అలాగే వేరే షాపింగ్ కూడా చూసుకొని టైం అయితే 2 అయిపోయిందండి. మళ్ళీ మేము లంచ్ చేయాలి కాబట్టి రెస్టారెంట్‌కైతే వచ్చేసాము. అమ్మో! ఎంత సీరియస్‌గా చూసేస్తున్నారో చూడండి ఏం ఆర్డర్ పెట్టాలా అని. మొత్తానికైతే చికెన్ 65 అండ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టారు. దీన్నైతే ఎంజాయ్ చేస్తున్నాము. కొంచెం సాల్ట్ ఎక్కువైందని చెప్పుకుంటున్నాము. నేనైతే వాయిస్ విడిగా ఇస్తున్నానండి. అక్కడ వీడియోలో అయితే వాయిస్ అయితే పడింది.
టేస్ట్ అయితే కొంచెం యావరేజు అంతేం అనిపించలేదు. ఎప్పుడు మేము ఇలా వెళ్ళినా సరే కొంచెం ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే ఎప్పుడు బిజీ టైం కదా! ఇంట్లో పిల్లలు, పనులు ఇవి తప్ప ఆడవాళ్ళకి వేరే లోకం ఉండదు కదండీ! అప్పుడప్పుడు ఇలా షాపింగ్ పేరు చెప్పుకొనన్నా సరే రావాలి కదా! వచ్చినప్పుడు ఇలా టైం చూసుకొని ఒక రోజైతే లీవ్ పెట్టుకొని అందరం కూడా సరదాగా వెళ్తాము తినేసైతేని. మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చేసే టయానికి మేమైతే ఇంటికి వెళ్ళిపోవాలండి. మళ్ళీ వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండరు కదా! నేను తీసుకున్న బట్టలైతే ఇవి. ఎందుకు ఇంత కాస్ట్ పెట్టి ఇప్పుడు తీసుకున్నాను అనుకుంటున్నారేమో! నేనైతే అస్తమాను బట్టలు తీసుకోనండి. ఓన్లీ సంవత్సరానికి ఒక్కసారి ఎక్కువగా తీసుకుంటాను. అది కూడా మధ్యలో ఎప్పుడైనా లేకపోతే తీసుకుంటాను. అస్తమానం డబ్బులు ఖర్చు పెట్టాలని అయితే నేను చూడను. ఇది పిసినారితనం అనుకోవచ్చు. మన సంపాదన ఎంతో దాన్ని బట్టే మనం ఖర్చు పెట్టాలండి. ఇన్ని తీసేసుకున్నారు కదా! ఏంటి అనుకోవచ్చు. ఇవి 1 ఇయర్ అయిందండి నేనైతే బట్టలు తీసుకొని. అందుకనేసే కొంచెం ఈ రోజైతే తెగించి తీసుకున్నాను నా ఒక్కదాని కోసమే. పిల్లలకైతే లెగ్గిన్స్ తీసుకున్నాను. ఈ క్రేప్ డ్రెస్సులండి ఇవి. రోజువారీ నాకు స్టిచ్చింగ్‌కి గట్టా అదే షాప్‌కెళ్తాను కదా! షాపులకి గట్టా వెళ్ళడానికైతే బావుంటాయని తీసుకున్నాను. ఈ డ్రెస్సులు 3 తీసుకున్నానండి. ఇవి వచ్చేసి నాకు 500లోనే తీసుకున్నాను. ఇది 400. ఒకటి 400లో తీసుకున్నాను. 2 500లో తీసుకున్నాను. క్రేప్ డ్రెస్సులు చాలా బావున్నాయి. కానీ ఇవి కుట్టేటప్పుడైతే కొంచెం కష్టపడాలి అని నేను అనుకుంటున్నాను. ఇందులోనే చాలా కాస్ట్‌లో కూడా ఉన్నాయండి. చాలులే ఇవి రోజువారీకనేసి తీసుకున్నాను. క్లాత్ అయితే చాలా స్మూత్‌గా ఉంది. క్రేప్ డ్రెస్సులు ఎందుకు తీసుకుంటానంటే, మనం రఫ్ అండ్ టఫ్ ఎంత వాడినా సరే అవి చిరగవో, అరగవో, తరగవండి. అలాగే ఉంటే మనం ఇసిపోచ్చి పాడేయాలి. ఇదొచ్చేసి టిష్యూలో తీసుకున్నానండి. చున్నీ ఫ్యాంటు సూపర్‌గా ఉంది. 550 పడింది. కాకపోతే నాకు టిష్యూ గదా! కొంచెం ఇబ్బందేమో అనిపించింది. కానీ కుట్టి వేసుకున్నాక చాలా బావుంది. కంఫర్ట్‌గానే ఉంది. లోపలైతే హెమ్మింగ్ అయితే చేయించుకోవాలి. చున్నీ బావుందండి. స్మూత్‌గా ఇచ్చాడు. కాస్ట్ కూడా మనకు రీజనబుల్‌గానే వచ్చింది. ఇదొచ్చేసి ప్యూర్ కాటను. ఈ డ్రెస్ కూడా 550 పడిందండి. చూడ్డానికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో చాలా క్లాసీ లుక్‌లో ఉంది. ప్యూర్ కాటన్ అన్నమాట. చాలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటే గనక కంఫర్ట్‌గా ఉంటది సమ్మర్‌లో అని ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. అలాగే ఈ పింక్ వచ్చేసి 600 పడిందండి. ఇది ఇది కూడా ప్యూర్ కాటన్ అనమాట. చాలా బావుంది. ఈ డ్రెస్ అయితే నాకు కూడా వచ్చిన వాళ్ళకైతే చాలా నచ్చేసింది. అంటే నేను ప్యాంటు, చున్నీ చూసేకే కంపల్సరీగా డ్రెస్ అయితే చూస్తాను. ఎందుకంటే డ్రెస్ బావున్నా ప్యాంటు, చున్నీ బాగోపోతే మళ్ళీ ఇదో 300 అదో 400 ఎట్టి కొనుక్కోలేము. మెయిన్ ఆ 2 బావుంటే ఒక రూ. 50, రూ. 100 ఎక్స్‌ట్రా అయినా పర్వాలేదు తీసుకోవచ్చు. ఫ్రంట్ అయితే ఇలా డిజైన్ అయితే వచ్చింది వర్క్‌లోని బావుంది. ఇక్కడ బోల్తా పడ్డానండి. ఇది 600 అనుకున్నాను. 999 ఉంది. అది నేను 666 అనుకోని ఫాస్ట్‌గా తీసేసాను. హ్మ్. తీరా ఇంటికొచ్చి చూసుకుంటే బిల్లు చాలా వాచిపోయింది. ఏంటి ఇంత ఎక్కువ ఉందే అని చూసుకున్నాను. కానీ క్లాత్ ఎంత బావుందంటే చాలా బావుంది. కలర్ దిక్కకుండా ఉంటే పర్వాలేదు. ఇదైతే కలంకారీ నేతలోని ఆహ్, ఇక్కడ చూసారా 999 ఉందండి. కానీ నేను 666 అనుకోని తీసుకున్నాను. ఏంటి ఇంత కాస్ట్ తక్కువ ఉందో ఇంకోటి తీసుకుంటే బావుండనిపించింది. కానీ ఇంటికొచ్చాక బిల్లు చూసుకున్నాక అప్పుడు నాకు అర్థమైంది. అయ్యో! ఇది 999 పెట్టేసేనా ఇంకో 200 యేసుకుంటే ఇంకో డ్రెస్ వచ్చేసింది కదా! అని. కానీ క్లాత్‌ని చూస్తే అయితే మటికి నేనైతే డ్రెస్ అయితే వదలలేకపోయాను. పక్క నుంచి మా స్నేహ అయితే చూడండి ఎటకారిస్తుంది నన్ను. "నువ్వు 666 చూసి తీసుకున్నావా? 999 చూసి తీసుకున్నావా?" అని. నేనైతే 666 అనే తీసుకున్నానండి. కానీ అది 999 నాదే తప్పు. ఇంటికొచ్చాక కాసేపు అయితే నవ్వుకున్నాము. మొత్తానికైతే డ్రెసెస్ అయితే అవి తీసుకున్నానండి. ఒక 7, 8 అలాగే వేరే వాళ్ళకి శారీస్ పెట్టాలి. వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ శారీస్ అయితే తీసుకున్నాను జార్జెట్‌లోని. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి శారీస్ అయితేని. 2 కలర్సు ఒకటే మోడలు 2 కలర్స్‌లో తీసుకున్నాను. వాళ్ళకి ఇవ్వడానికి మా ఆయనగారికైతే ఖాళీ లేదు. అందుకనేసి అవి ఇంకా ఇప్పటికి ఇంట్లోనే ఉండిపోయావి. నాకు లాస్ట్ మంత్ దోహా నుంచి, ఖత్తర్ నుంచి నాకు ఆర్డర్ అయితే వచ్చిందండి. పెద్ద ఆర్డరు. అవి డ్రెస్సులు కనీసం పెట్టడానికి కూడా నాకు
ఖాళీ లేకుండా 3 డేస్‌లో అయితే నేను కుట్టేసి వాళ్ళకి అప్పచెప్పవలసి వచ్చింది. అందుకే ఫోటోస్ కూడా నేను తీయడానికి అవ్వలేదు. ఆ ఆర్డర్ వల్లే నేను ఈ బట్టలైతే తీసుకోవడం జరిగింది. నేనెప్పుడు ఉన్నా ఒకలాగే ఉంటాను, లేకపోయినా ఒకలాగే ఉంటానండి. నేనెప్పుడు ఉన్నది కదా అనేసి చేయి సొరుగుతో ఎప్పుడు ఖర్చు పెట్టను. చూసారు కదండీ! ఈ వీడియో మీకెలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ఉంటానండి మరి. నమస్తే.